హలో గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫాలోవర్స్కి నమస్తే. నేను మీ మామ్ని అలియాజ్ హాజీ బాషాని. ఈరోజు మన టాపిక్ మేల్ చిక్ అండ్ ఫీమేల్ చిక్ ఎలా కనుక్కోవాలి. సో మేల్ చిక్ అయితే చూడండి, ఫెదర్స్ ఈ విధంగా సింగిల్ లేయర్లో ఉంటుందండి. సెకండ్ లేయర్ అనేది చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. చూడండి బాగా, సెకండ్ లేయర్ అనేదే లేదు, సింగిల్ లేయర్ మాదిరిగానే ఒకే లెవెల్లో ఉంటుంది. సో అదే ఫీమేల్ చిక్ అయితే ఈ విధంగా ఫెదర్స్ వింగ్స్ చూడండి 2 లేయర్స్ మాదిరిగా డివైడ్ అవుతుంది. సో సెకండ్ లేయర్ కూడా స్టార్ట్ అయిపోయి వచ్చేసిందండి. ఇక్కడ నాకు నా ఫీమేల్ చిక్స్ చనిపోయాయండి, అందుకోసం నేను కడక్నాథ్ చిక్ని తీసుకొని చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. సెకండ్ స్టెప్ అయితే టైల్ అండి, తోక. సో మేల్ చిక్కి చాలా లేటుగా వస్తుందండి తోక. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఫీమేల్ చిక్ అయితే తోక చాలా తొందరగా వచ్చేస్తుందండి. టైల్ ఎంత బాగా తొందరగా వచ్చేస్తుందంటే చిన్న వయసులోనే బాగా పెరిగిపోతుందండి ఈ విధంగా. సో ఇది మన సెకండ్ స్టెప్పు. నెక్స్ట్ థర్డ్ స్టెప్పు వచ్చేసి ఈ వీపు బ్యాక్ బోన్ అండి. మేల్ చిక్కి అయితే చాలా దృఢంగా ఉంటుందండి వీపు. అలాగే వెంట్రుకలు కూడా తొందరగా రావు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది రెండు రెక్కల మధ్యలో, సన్నని ఒక గ్యాప్ ఉంటుంది. అదే ఫీమేల్ చిక్ అయితే చూడండి, కవర్ అయిపోతుంది, మొత్తం వెంట్రుకలు వచ్చేస్తాయి వీపు మీద, ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి జుట్టు అండి. మనకి మేల్ చిక్ అయితే ట్రయాంగిల్ మాదిరిగా మనకి స్పేస్ వచ్చి కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా మేల్ చిక్ అయితే స్పేస్ ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుందండి జుట్టు. అదే ఫీమేల్ చిక్ అయితే ఈ విధంగా జుట్టు అనేది ఒకే లెవెల్లో ఉంటుందండి, స్పేస్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ అండి. ఫేస్ని చూసి కూడా మనము మేల్ చిక్ అనేసి కనుక్కోవచ్చు. చూడండి, మేల్ చిక్ ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. సో మెడ కూడా దృఢంగా ఉంటుంది, కొంచెం మెడ భాగము. అలాగే ఫీమేల్ చిక్ ఫేస్ అయితే ఈ విధంగా మనం ఈజీగా కనిపెట్టుకోవచ్చండి. సో ఇది ఫీమేలు అనేసి మనం ఈజీగా కనిపెట్టవచ్చు. సో ఫేస్ని బట్టి కూడా కనుక్కోవచ్చండి. నెక్స్ట్ సౌండ్ అండి. సౌండ్ ఈ విధంగా స్లోగా అప్పుడప్పుడు మేల్ చిక్ అయితే సౌండ్ చేస్తుంది. అదే ఫీమేల్ చిక్ అయితే పట్టుకుంటే కూడా సౌండ్ చేస్తూనే ఉంటుందండి.